సినిమా ప్యాటర్న్ మారిందండి. ఇప్పుడు సాధారణంగా ఒక చిన్న సినిమా చేస్తే సాధారణంగా రావట్లేదు థియేటర్ జనం, పాన్ ఇండియాగా మారిపోయి భారీ బడ్జెట్కి వెళ్ళిపోతున్నారు. మరి మీ పందా ఇంకా ఇటు ఈ సినిమాలు చేసుకుందామనే లేదా మార్చుకుందామని ఏమన్నా ఆలోచన? లేదండి, పాన్ ఇండియా అనేది కూడా ఒక భ్రమ అన్నాక అదొక బబుల్ ఏదో టైంలో పేలుతుందేమో అనిపిస్తుంది నాకు. కంగో చూస్తే అలా ఇప్పుడు ఏంటంటే ప్రతి సినిమాకి అన్ని భాషల్లో రిలీజ్, అది ఒక ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ద మోర్ లోకల్ ద మోర్ గ్లోబల్ అని. అమెరికాలో కూర్చున్న వాడికి లోకల్గా నా సంస్కృతి, కాంతారా బెస్ట్ ఎగ్జాంపుల్. కాంతారా అనే ఒక కాంతారా సినిమాలో మనం చూసిన సంప్రదాయం ఏదైతే ఉందో ఆ సంప్రదాయం చాలామంది తెలియదు, మనమే పక్కన నైబరింగ్ స్టేట్ మనకే తెలియదు. ఆ సంప్రదాయాన్ని అతను బయట తీసుకొచ్చిన విధానము, డ్రమటైజ్ చేసిన విధానానికి అందరూ పడిపోయారు అద్భుతంగా. నార్త్ ఇండియాలో అందరూ చూశారు. కానీ అతను ముందరే నేను ఈ సినిమాని నేను రాజస్థాన్ వాళ్ళకి ఎలా చూపించాలి, కేరళ వాళ్ళకి ఎలా చూపించాలి, లేకపోతే ఢిల్లీ వాళ్ళకి ఎలా చూపించాలని అతను ఆలోచించాల. ఈ కథ నేను ఎంత గొప్పగా చెప్పాలి, దీనిలో ఉన్న దీనిలో ఉన్న జీవితాన్ని నేను ఎంత కరెక్ట్గా నిజాయితీగా చూపించగలను అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అది ఎవరికైనా అప్పీల్. సత్యం సుందరం అంటే సత్య సుందరం ఆ సినిమా ఏంటంటే చాలా మంది చూసి ఏముందండి, చాలా ఉందండి, ఏమీ లేనట్టు కనబడకుండా చాలా ఉంటుంది ఆ సినిమాలో, మీకు అలవాటు అయినట్టు ఉండదు ఆ సినిమా. నేననేది అతను ఎంత మొత్తం సినిమా అంతా 10-15 సీన్లే, 10-15 లొకేషన్లోనే సినిమా అంతా అయిపోతుంది. ఒక చోట వాళ్ళ ఇంటి పెరడ్లో కూర్చున్నారంటే అది 30 నిమిషాలు అక్కడ సీను, బస్సులో కండక్టర్తో మాట్లాడేది 15 నిమిషాల సీను. బట్ ఎంత జీవితాన్ని అతను ఆవిష్కరించాడు, ఎంత మానవ సంబంధాలు ఎంత గొప్పగా అతను చూపించాడు ఒక చిన్న సైకిల్ అనే ఐడియాని తీసుకుని. సో నేనే ఉన్నానంటే ఆ విధంగా మన జీవితాల్లో మన చుట్టుపక్కల ఉన్న జీవితాలను చూపించడం, ఎంత జనరంజంగా చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కానీ ఇప్పుడు ఇంకొక చిన్న ప్రచారం కూడా తప్పుగా ఎంత జరిగిందంటే, కోవిడ్ తర్వాత సినిమా చూడాలంటే అది విఎఫ్ఎక్స్ ఫిల్మ్ అవ్వాలి, స్పెషల్ ఎఫెక్ట్స్ ఉండాలి, యాక్షన్ ఉండాలి, పెద్ద స్కేల్లో ఉండాలి, పెద్ద బడ్జెట్ అవ్వాలి. ఎందుకంటే ఖరీదు పెరిగిపోయింది కాబట్టి నేను 500 రూపాయలు, నేను 300 రూపాయలు పెట్టి టికెట్ కొనాలంటే సినిమా 1000 కోట్ల దగ్గర ఉండాలి. ఇలా అయిపోయింది. అంటే నాకు వచ్చే ఆనందాన్ని కూడా నేను సినిమా బడ్జెట్తో కొలుస్తున్నా. నేను 5 కోట్ల సినిమా కూడా నాకు ఎక్కువ ఆనందాన్ని ఇవ్వచ్చు కదా. సో అలా కాకుండా ఏమైపోయింది, ఇప్పుడు సినిమా ఇప్పుడు ఎంత టికెట్ 200, సినిమా ఎంత పెద్ద సినిమా అయినా ఆ పెద్ద అయితే వెళదాం, చిన్నదా అయితే ఓటీటీలో చూద్దాంలే, అలా అయిపోయింది. అది సినిమా బాగాలేదని తెలిసినా ఎక్కువ డబ్బులు పెట్టి అది చూస్తున్నారు. కుటుంబం అంతా కలిసి వెళ్ళేటప్పుడు దానికి వెళ్ళి అది బాగాలేదండి, తలనొప్పి వచ్చిందండి అంటారు ఒకళ్ళు నచ్చకపోతే. అన్న తర్వాత పోలేనండి చిన్న సినిమా ఒకటి ఉందండి బాగుందంటే డబ్బులు అయిపోయేసారు దీనికి అన్నీ, ఈ సినిమా మేము ఓటీటీలో చూసుకుంటానని అంటున్నారు. ఇది ఏమవుతుందంటే పెద్ద సినిమాలు అనేవి రెగ్యులర్గా తీయలేరు కదా ఎవరు, 3-2 ఏళ్ళు పడుతుంది. మిగతా మధ్య టైంలో తెలుగు సినిమా ఇండస్ట్రీని నడిపేది, బిజినెస్ నడిపేది చిన్న సినిమాలే, చిన్నవి మీడియం సినిమాలు. కానీ పెద్ద హీరోలు కూడా పెద్ద సినిమాలు పోయి వెళ్ళిపోతున్నారు. కానీ అదే వాళ్ళు చెయ్యాలండి, యాక్చువల్లీ నా కోరిక అది కూడా. ఎందుకంటే రకరకాల ఫ్యామిలీ డ్రామాస్, కామెడీస్ కూడా పెద్ద హీరోలు చేస్తూ ఉంటే ఆడియన్స్ వాటికి వస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రభాస్ గారు రాజాసాబం చేస్తున్నారట, మేబీ అలాంటి, ఇప్పుడు వెంకటేష్ గారు సంక్రాంతికి చేస్తున్నారు సినిమాలు బ్రహ్మాండంగా. అలాంటివి ఒక పెద్ద బడ్జెట్ సినిమాతో పాటు ఒక చిన్న కామెడీ, ఒక ఫ్యామిలీ డ్రామా అలాంటివి చేస్తే కంటిన్యూస్గా మీకు ఎక్కువ మంది ఆడియన్స్, రకరకాల వెరైటీ పెరుగుతుంది ఆడియన్స్కి. అయితే ఇప్పుడు ఒకటి మాత్రం ఉంది, అంతకుముందు కాలక్షేపానికి సినిమాకి వచ్చేవాళ్ళు ఇప్పుడు రావట్లా, కాలక్షేపానికి వేరే సాధనాలు వచ్చేసాయి. ఇప్పుడు ఏంటంటే నేను ఈ సినిమా తీయడానికి ప్రధాన కారణం ఏంటంటే, యాక్షన్ సినిమాల తర్వాత నలుగురు కలిసి చూస్తూ ఎంజాయ్ చేసేది కామెడీ. అంటే మనకు తెలియని వాళ్ళతో కూడా కలిసి ఒక 300-400 మందితో కూర్చొని నవ్వుకుంటూ చూడగలిగేది కామెడీ. సో అందుకు ఈ టైంలో కామెడీ తీస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది. కామెడీస్ కూడా కొంచెం రెస్పాన్స్ బెటర్గా ఉంటుంది థియేటర్స్లో, అది ప్రధాన కారణం సారంగ పంచజాతకం చేయడానికి. ఇప్పుడు ప్రియదర్శి కూడా నేను మొదటి సినిమా అది పెళ్లి చూపులు, అది పెళ్లి చూపులు నా చావు నేను చేస్తాను. ఈ టైమింగ్ ఆర్టిస్టులు అద్భుతమైన టైమింగ్ ఉందనుకుంటే నేను ఫేస్బుక్లో చేస్తే దొరికింది, మెసేజ్ పెట్టాను, మీలో మంచి నటుడు ఉన్నాడు అని చెప్పి, మీరు ఎక్కడ ఉంటారంటే మియాపూర్లో ఉంటానండి అని పెట్టారు. తను తర్వాత మల్లేశం కానీ అవును మెయిల్ అన్న సినిమా చేశాడండి. ఈ సినిమా గురించి ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను, మెయిల్ అని ఆహాలో ఉంది, అది చాలా అద్భుతంగా చేశాడు. అది అతను మెయిన్ హీరో కాదు, యాక్చువల్లీ సపోర్టింగ్ క్యారెక్టర్. తర్వాత మొన్న సేవ్ ద టైగర్స్ అనే కామెడీ సిరీస్ వచ్చింది, దానిలో బాగా చేశాడు. బలగంలో అద్భుతంగా చేశాడు. సో అతను రకరకాల పాత్రలు, ఏ పాత్రనైనా సొంతం చేసుకుని మనిషి నటుడి కంటే పాత్ర కనబడేలాగా అతను చేయగలిగే ఎబిలిటీ ఉన్న కొద్దిమంది ఈ సమకాలీన నటుల్లో ఒక అబ్బాయి అతను. అందుకు నాకు ఎక్కువ నచ్చాడు. అతనికి ఒక ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. బలగం తర్వాత మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఒకప్పుడు నానిని ఇష్టపడినట్టు ఇప్పుడు దర్శికి ఒక చిన్న ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది. అది ఇంకా పెరగాలి ఇలాంటి సినిమా ద్వారా నా కోరిక.